కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానం ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్లను కేటాయించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని డిమాండ్ చేశారు ఎంపీ ఆర్ కృష్ణయ్య. బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం స్పందించకుంటే తనతో పాటు వందల మంది ఆమరణ నిరాహార దీక్ష చేస్తారని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం జనాభా లెక్కలు జరిపిస్తామన్నా ఇప్పటి వరకు కార్యాచరణ ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించారు. కేంద్రంలో బలంగా ఉన్న బీజేపీ ప్రభుత్వం బీసీలకు న్యాయం జరిగే విధంగా చూడాలన్నారు. జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్లు కల్పించేందుకు రాజ్యాంగాన్ని సవరించేలా పార్లమెంట్లో బిల్లును ప్రవేశపెట్టాలన్నారు కృష్ణయ్య. స్థానిక సంస్థల ఎన్నికల లోపల బీసీ రిజర్వేషన్లను కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసిన ప్రకారం, రాహుల్ గాంధీ వాగ్దానం చేసిన ప్రకారం, కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42%కు పెంచాలి. దానికి రాష్ట్ర ప్రభుత్వము, ముఖ్యమంత్రి చిత్తశుద్ధితోటి ప్రయత్నాలు జరపాలి. ఇంతవరకు జనాభా లెక్కలు తీయలేదు. మొన్న మంత్రి గారు అన్నాడు, జనాభా లెక్కలు తీస్తాం, మా వాగ్దానం నెరవేర్స్తాం. అందుకు హర్షం వ్యక్తం చేస్తున్నాం. దాని కార్యాచరణ ఏదని నేను అడుగుతున్నా. కార్యాచరణ ఏది? ఇవి మాకు ఎన్నికలు ఎంచకపోతే కొన్ని వందల మంది, నాతో సహా అనేక మంది, వందల మంది అమరణ నిరాహార దీక్ష చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకే ప్రభుత్వం వెంటనే స్పందించాలి. దీనికి అనేక సమస్యలు అయితే అడ్డుల్స్ ఉన్నాయని చెప్పి ప్రభుత్వం లీకేజీలు ఇస్తుంది. మాకు కూడా తెలుసు లీకేజీలు ఉన్నాయని, అడ్డుల్స్ ఉన్నాయని. దానికి ప్రభుత్వం దగ్గర మార్గాలు ఉన్నాయి. కేంద్రం లోపల ఇండియా కూటమి చాలా బలంగా ఉంది. ఇండియా కూటమి తరపున పార్లమెంటులో రాజ్యాంగ సవరణ బిల్లు పెట్టాలి, రాజ్యాంగాన్ని అమెండ్ చేయాలి. జనాభా ప్రకారం 242, 43 ఆర్టికల్స్లో సవరించి జనాభా ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు పెట్టే విధంగా రాజ్యాంగాన్ని సవరించాలని చెప్పి